మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, దేవుడు ఈరోజు ఏం మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నారో ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మరి లూకా సువార్త, యోహాను సువార్త 19వ అధ్యాయము 30 వచనములో దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మాట్లాడిన 6వ మాటను మనం ధ్యానం చేసుకొని 6వ మాట చేత మన హృదయాలు ఈరోజు మనం వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, ఈ 6వ మాట మనం చూడగలిగితే, యేసు ఆ సిరకను పుచ్చుకొని సమాప్తం అయినదని చెప్పాడు. అంటే ఏంది? యేసుక్రీస్తు వారు ఆ పాత్ర ఒకటి ఉంటే ఆ పాత్రలో ఏందంటే సిరక, అంటే ఒక చేదుతో నింపి దాన్ని పెట్టున్నారు. దేవుని పిల్లారా, మన అపరాధముల పాపములు కూడా దేవుని పిల్లారా దేవుడు స్వీకరించలేని, తీసుకోలేనంత చేదుతో కూడిన మన జీవితం దేవుని పిల్లారా అలా ఒక పాత్రలో పెట్టుంటే దేవుని పిల్లారా, ఆ పాత్రలో ఉన్న ఆ రసం అంట దాహము కొన్నప్పుడంట అది ఆయన నోటికంట దేవుని పిల్లారు అందించారంట. అది ఆయన తీసుకొని మనకేమో జీవజలమునిచ్చంట సేదు రసమును ఆయన తీసుకొని, అంటే పాపము అనే ఒక బంధకాన్ని దేవుని పిల్లారా ఆయన రక్తము ద్వారా, ఆయన ఊపిరి చేత, ఆయన నోటి చేత ఏం చేశాడంటే దాన్ని పాతాళంలో బంధించేసంట మనకు జీవజలాన్ని యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. దేవుని పిల్లారా, అందుకని ఆ చేదు చిరుక ఆయన నోటికంట అందించిన మరుక్షణమేనంట సమాప్తమైందంట. అంటే ఆయనకి ఇచ్చిన పని ఆయనంట పూర్తి చేశారని చెప్పేసి ఈ మాట చెప్తున్నాడు. దేవుని పిల్లారా, మనము కూడా లోకంలోకి జీవజలం లాంటి ఈ మాటలు మనం తీసుకెళ్తున్నప్పుడు దేవుని పిల్లారా, ఎదుటివారు మన మీద నేరాలు, పాపాలు, అనేకమైన మాటలు మన మీద వేస్తున్నప్పుడు దేవుని పిల్లారా, సంతోషంగా మనము కూడా అవి తీసుకోనంట మనం ఏం చేయాలంటే జీవజలముతో కూడిన మాటలు వాళ్ళకి అందించాలంట. మరి ప్రభు నన్ను ఎమ్మడించమన్నాడు కదా, ఆయన నెమ్మడిస్తున్న మనలు కూడంట ఏమండి అనకూడని మాటలని మనల్ని బాధ పెడుతున్నప్పుడు ఆ చేదుతో కూడిన మాటలేమో మనం తీసుకోవాలంట, జీవజలమును మనం వాళ్ళకి అందించాలంట. ఇప్పుడు యేసయ్య కూడా కదా చేదుతో నిండిన దేవుడు ఏమైతే ఆయన మీద మోపాడో మన పాపాలు అవన్నీ కూడా ఆ చేదు చిరకును ఆయన తీసుకున్నాడు, జీవజలాన్ని ప్రజలకు అందించాడు. మనం కూడా ఆ స్థితిలో యేసయ్యను వెంబడించే వారు కూడా మనం కూడా అలాంటి స్థితిలో ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. యేసయ్య కలువరి శిలువలో మాట్లాడిన 7వ మాటను మేము ధ్యానం చేసుకున్నాము నాయన. అవును నాయన, చేదు చిరకును ఆయన తీసుకొని నా తండ్రి సమాప్తమైనని చెప్తున్నాడు నాయన. మేము కూడా నా తండ్రి ఇదిగోన చేదును ఆయన తీసుకొని జీవజలములు మాకు అందించాడు నాయన. మేము కూడా తండ్రి మా సహోదరులు తెలిసి తెలియక నైనా వారు అనేక మాటలు, పాపంతో కూడిన మాటలు మమ్మల్ని మాట్లాడుతుంటే ఆ చేదుకరమైన మాటలు మేము సంతోషంగా తీసుకొని నైనా జీవజలముతో కూడిన మాటలు వారికి అందించేవారిగా, క్రీస్తుని వెంబడించేవారిగా మేము ఉండినట్లు కృప చూపి సహాయం చేయమని నీ సన్నిధానంలో మొరపెడుతూ తండ్రి నైనా ఇదిగో తండ్రి ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాల కృపతో జ్ఞాపకం చేసుకో, నీ వాక్యముతో బతికించండి నా తండ్రి నైనా. అయ్యా నీ బిడ్డలునైనా చదువుల కోసం, ఉద్యోగాల కోసం, ఇదిగో వ్యాపారాల కోసం, చేతి పని కోసం పొట్ట చేత పట్టుకొని బిడ్డలు వెళుతుండగా తండ్రి నైనా అయ్యా వాళ్ళ రాకపోకలో కృప చూపండి తండ్రి నైనా. వారందరూ కూడా క్షేమంగా సాయంత్రం గృహాలకి చేరి ఇదిగో కుటుంబంతో కలిసి నిన్ను ఆరాధించి గణపరిచే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.